హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఖోయాతో చేసే గులాబ్ జాములు చాలా కష్టమని, పెద్ద ప్రాసెస్ అని మనం అనుకుంటాం కదా. అలా కాకుండా ఇలాగ నా స్టైల్లో ట్రై చేయండి. చేతులకి శ్రమ ఉండదు, ఎక్కువ టైం పడదు. రిజల్ట్ చూస్తున్నారు కదా, ఎంత పర్ఫెక్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామ్ అయితే రెడీ అయిందో. సో ఈ హోలీకి చాలా చాలా ఈజీగా చేసుకునే అండ్ సూపర్ టేస్టీ అయిన జ్యూసీ అయిన గులాబ్ జామున్ని ట్రై చేసేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ నేను అరకప్పు వరకు ఫ్రెష్ కోయాని తీసుకుంటున్నాను. కోయా అనేది ఖచ్చితంగా ఫ్రెష్ అయి ఉండాలి. ఫ్రిడ్జ్లోంచి తీసుకనక చేసినట్లయితే మనకి గులాబ్ జామ్ అనేది హార్డ్గా ఉంటుంది. దీన్ని మనము మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము. మామూలుగా అయితే ప్లేట్లోకి వేసుకొని చాలాసేపు చేతులతో దీన్ని మ్యాష్ చేసి ఈ కన్సిస్టెన్సీలోకి తీసుకొస్తారనమాట. కానీ మనము చిటికెలో ఈ కన్సిస్టెన్సీలోకి మిక్సీ జార్లో అయితే తీసుకొచ్చేసాము. ఇప్పుడు ఇదే జార్లోకి 1/3 వంతు పన్నీర్ని గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. ఒకే కప్ మెజర్మెంట్తో నేను పూర్తి రెసిపీని చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఏదైనా సేమ్ మెజర్మెంట్ తీసుకొని చేస్తే సరిపోతుంది. ఈ పన్నీర్ని కూడా వేసేసుకొని 20 సెకండ్ల పాటు తిప్పేసుకొని తీసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్ అయిన బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, సాఫ్ట్గా చాలా బాగుంది. ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి 3వ వంతు మైదాని తీసుకుంటున్నాను అనమాట. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుందాం. అలాగే 2 చిటికెట్లంతా వంట సోడాని కానీ బేకింగ్ పౌడర్ని కానీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓసారి బాగా కలిపేసుకుంటూ దగ్గర చేసేసుకోవాలి. అవసరం అనుకున్న చోట కాస్త మైదాన్ని యాడ్ చేసుకుంటూ మనము సాఫ్ట్ డవ్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మనకి రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంది. మనకి పర్ఫెక్టా కాదా ఎలా తెలుస్తుందంటే, ఒక చిన్న బౌల్ని తీసుకొని కనుక మనము రోల్ చేసుకొని తీసుకున్నామంటే ఎటువంటి క్రాక్స్ లేకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్గా మనకు బ్యాటర్ రెడీ అయిందని అర్థం. లేదు క్రాక్స్ వస్తున్నాయంటే మనము కాస్త మైదాన్ని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాం. చూస్తున్నారు కదా, మనకి 1 టేబుల్ స్పూన్ అంతా ఇంకా మనకి మైదా మిగిలింది. పానల్లోకి 2 కప్పుల వరకు షుగర్ని సేమ్ కప్ తోటి తీసుకుంటున్నాను. అలాగే 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము. చక్కెర పూర్తిగా కరిగే విధంగా ఒకసారి బాగా బాయిల్ చేసేసుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత ఇందులోకి 2-3 యాలకల్ని దంచుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవడం ఆప్షనల్. 2-3 నిమిషాల పాటు మరగనిస్తే మనకి స్టిక్కీ సిరప్ అయితే రెడీ అయిపోతుంది. మనకి ఎటువంటి పాకము అవసరం లేదనమాట. కాస్త జిగటగా ఉండే పాకం అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా. తర్వాత ఇందులోకి ఒక 4-5 డ్రాప్స్ అంతా నిమ్మరసాన్ని పిండేసుకొని స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. సిరప్ అనేది కొంచెం వేడిగానే ఉండే విధంగా చూసుకోవాలి. మన పిండి ముద్దని తీసేసుకొని ఇలా చిన్న చిన్న పోర్షన్స్గా అయితే డివైడ్ చేసేసుకొని తీసుకుందాము. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ పిండి ముద్దల్ని కవర్ చేసుకొని ఉంచుకోవాలి. అప్పుడు డ్రై అయిపోకుండా క్రాక్స్ రాకుండా ఉంటాయన్నమాట. చేతులకి కాస్త నెయ్యిని రాసుకొని ఇలా కనుక చేసేసుకున్నామంటే ఎటువంటి క్రాక్స్ రాకుండా గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోతాయి. నేను ముందుగా కొన్ని గులాబ్ జాములని ప్రిపేర్ చేసుకున్నాను. మిగిలిన బ్యాటర్ని కవర్ చేసుకొని ఉంచుకున్నాను. పక్కన ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఒక చిన్న ముద్దను తీసుకొని ఇలాగా బాల్ లాగా చేసేసుకొని ఆయిల్లోకి అయితే వేసుకొని ఆయిల్ టెంపరేచర్ని చెక్ చేసుకోవాలి. పిండిని వేయగానే చూస్తున్నారు కదా, బబుల్స్ వస్తున్నాయి కానీ వెంటనే పైకి రావట్లేదు. సో ఆయిల్ టెంపరేచర్ పర్ఫెక్ట్ అనమాట. అలాగే మనకి పిండి విరిగిపోవట్లేదు. విరిగిపోయినట్లయితే మీరు మరి కాస్త మైదాని కలుపుకొని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా మనం ప్రిపేర్ చేసిన గులాబ్ జాముల్ని యాడ్ చేసేసుకోవాలి. వీటిని వెంటనే కదల్చకుండా చుట్టూ ఉన్న ఆయిల్ని కదిలిస్తూ మనము గులాబ్ జాముల్ని అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు మనము కావాల్సిన కలర్లోకి కుక్ చేసుకొని తీసుకొని పక్కకు తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకి రెడీ అయిపోయాయి. వీటిని తీసేద్దాం. ఆయిల్ ఎక్కువ వేడైపోయినట్లయితే ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి కాస్త ఆయిల్ టెంపరేచర్ని తగ్గించి తర్వాత సెకండ్ బ్యాచ్ని మనము ఇలాగే సేమ్ వేలో ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మనము వేడి షుగర్ సిరప్లో అయితే వేసుకోవాలి. షుగర్ సిరప్ చల్లారిపోయినట్లయితే మరొకసారి స్టవ్ పైన ఉంచుకొని కొద్దిగా వేడి చేసుకొని ఆ తర్వాత గులాబ్ జాములను అయితే వేసుకోవాలి. వీటిని వేసేసుకొని ఓసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి 2-3 గంటల పాటు ఉంచినట్లయితే మనకి ఎంతో టేస్టీ అయిన జ్యూసీ అయిన పర్ఫెక్ట్ అయిన గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తేనే తెలుస్తుంది కదా మనకి ఎంత పర్ఫెక్ట్ కలర్లో, ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్లో అయితే గులాబ్ జామ్ రెడీ అయిందో. సో ఎలా అనిపించింది రెసిపీ? చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఈజీ కదా. అండ్ చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంటాయి, జ్యూసీగా ఉంటాయి. తప్పకుండా ఈ హోలీకి ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇలా పిస్తా పప్పుతోనూ అండ్ సిల్వర్ వర్క్తోనూ డెకరేట్ చేసి సర్వ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అనమాట. అండ్ కదా కాస్త ఫెస్టివ్ లుక్ ఉంటుందని ఇలా సర్వ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ట్రై చేసి నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అంతేకాదు లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.